ఆముక్తమాల్యద రాక్షసుని ప్రార్థన. రాక్షసుడు ఆ విధంగా అనగా మాలదాసరి అతని అభిప్రాయం తెలియక అతని అభిప్రాయం ఏమిటని అడిగాను. రాక్షసుడు ఇట్లు చెప్పాను: నేనొక బ్రహ్మ రాక్షసుడను. నా పేరు కుంభజానుడు. ఒక్క దుష్కర్మం చేతన్ ఇట్లయితిని. నీవు ఈనాడు స్వామిని పాడిన పాటఫలం నాకిచ్చినచో నేను ఈ జన్మమును తరింతును అనగా మాలదాసరి కాల కాల నవ్వెను. నవ్వి ఇట్లనెను: ఏమేమి పాటఫలము ఇమ్మందువా? దేనికి? నా ఈ శరీరమును రక్షించుకొనుటకా? ఓ ఈ బ్రహ్మరాక్షసుడా, నీవును నేనును ఎన్ని జన్మలు ఎత్తినను సింహమో ఏనుగో పులుగో రాజో సోమయాజియో కుక్కయో పామో ఎన్ని జన్మలు ఎత్తితిమి కామో ఎన్నడను విష్ణు భక్తులము కాలేదు. కాని ఓయి పచ్చ కర్పూరం ఇచ్చి ఉప్పు కొనుమందువా? నేనియ్యను పో అనగా బ్రహ్మరాక్షసుడు కటకటంబడి కాళ్ళ వేళ్ళ పడి, ఓయి అందులోని ఆ పాటలోని సగం ఫలం ఒసంగుము. నీకేమి నష్టం? చేపత్రావిన నీళ్లతో సముద్రమునకు ఏమి లోపం అనగా, దాసరి ఏమయ్యా అట్లు మాట్లాడేదవు? నేను తిరిగి వచ్చి ఈ దేహాన్ని ఇత్తునన్నాను కాని మంగళ కైశికి రాగముతో నేను పాడిన పాట ఫలము ఇత్తునన్నానా అనగా, రాక్షసుడు దుఃఖపడి కన్నీళ్లు కార్చుచూ పూర్వపు విష్ణు భక్తులను గూర్చి చెప్పాను. వారందరూ దయా సముద్రులు అని చెప్పాను. చెప్పి వాని కాళ్ళ మీద పడి, పోని పాట ఫలములో సగము కాదు పావు పాలు ఇమ్మనెను. దాసరి అంగీకరించలేదు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు నీవు పాడిన పాటలలో చివరి పాట ఫలమైనా ఇమ్మని కాళ్ళు వదలలేదు. మాలదాసరికి దయ పుట్టెను. సరేలే అనెను. అని నీవు ఈ బ్రహ్మరాక్షసుడు ఎందుకైతివని అడిగాను.